హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టూర్స్ అండ్ పాత్ ఛానల్. అరుణాచలంలో చూడవలసిన 3 ముఖ్యమైన ఆలయాల్లో మొదటిగా చెప్పుకునేది శ్రీ అరుల్మిగు ఆది అన్నామలయర్ ఆలయం. దీన్ని ఆది అన్నామలయ ఆలయం అని కూడా పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో నుండి అరుణాచలం కొండ శిఖరం మనకు స్పష్టంగా కనబడుతుంది. మీరు చూసి దర్శించవచ్చు. చారిత్రాత్మక ఆధారాల ప్రకారం ఈ ఆలయం 2000 సంవత్సరాల కిందటిది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయ రూపం 100 సంవత్సరాల కిందటి నుండి మార్పులకు లోనవుతూ వస్తోంది. ఇది సుమారు 25 ఎకరాల స్థల విస్తీర్ణంలో నిర్మించబడింది. లోపల భాగం చాలా విశాలంగా ఎత్తైన రాతి స్తంభాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతివారు లైఫ్లో ఒకసారైనా ఈ ఆలయాన్ని దర్శించాలి. ఈ ఆలయం ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12:30 దాకా మరియు సాయంత్రం 3:30 నుండి రాత్రి 8:30 దాకా తెరిచి ఉంటుంది. పౌర్ణమి రోజులు మరియు కార్తీక దీపం రోజుల్లో భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆలయ దర్శన వేళలను పెంచుతారు. ఆలయానికి సంబంధించి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆలయం లోపలి భాగంలో ఒక బావి ఉంటుంది. అందులో నీరు కూడా మనం స్పష్టంగా ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం ఈ బావిపై ఇనుప జల్లెలతో ఒక ఫ్రేమ్లా కట్టి మూసివేశారు. ఈ బావి కింద నుండి ఒక సొరంగ మార్గం ఉందని, ఆ మార్గం గుండా మునులు, ఋషులు, దైవిక శక్తులు రాత్రి వేళల్లో వచ్చి మహాశివుడిని పూజించి వెళ్ళేవారని పెద్దల మాట. మీరు కూడా ఈ ఆలయంలోని మహాశివుడిని దర్శించి ఆశీస్సులు పొందండి. మరిన్ని విషయాలను రాబోయే వీడియోల ద్వారా తెలియజేస్తాను. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.